చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాం పేరిట శుభాలు. మరి లెంట్ డేస్ అని, తపకాలం అని, శ్రమల దినాలని రకరకాల పేర్లు పెట్టారు. అయితే ఇందులో ప్రత్యేకంగా ఆర్సీఎం వాళ్ళు 14 స్థలాల గురించి చెప్తారు. మిగతా ఏ సంఘము చెప్పదు. అయితే మరి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. అయితే దానికి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వము. ఎందుకు ఇవ్వము అంటే అక్కడ పడిపోయినప్పుడు, దించినప్పుడు, కొట్టినప్పుడు అనేవన్నీ ఉంటాయి. అందులో అవన్నీ బైబిల్లో ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆగిన ప్రతిదాన్ని ఒక నెంబర్ వేసుకున్నారు. అర్థమవుతుందండి? ఇవి యేసు ప్రభు వారు మరణశిక్ష విధించబడిన దగ్గర నుండి, పిలాతు మరణశిక్ష విధించినప్పటి నుండి సమాధిలో ఉంచేంతవరకు మొత్తం 14 స్థలాలు. సరే, అవేంటో వాళ్ళే చెప్తున్నారు, మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. నేనేదో ధ్యానించమని మేము చెప్పట్లేదు. చూడండి, ఆలోచన చేయండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. యేసు ప్రభు వారికి మరణశిక్ష విధించారు. అది యేసు ప్రభు వారికి మరణశిక్ష విధిస్తారు. ఆ స్థలం మొదటి స్థలంగా చెప్పబడింది. మార్క్స్ వార్త 7:10 వచనంలో, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 10వ వచనంలో, బైబిల్లో ఎవరికి మరణశిక్ష వేయాలో రాశాడు. ఎవరికి? తల్లినైనను తండ్రినైనా. మరి యేసు ప్రభు వారు తల్లిదండ్రులను దూషించలేదు కదా, మరి ఎందుకు వేశారు ఆయనకి? 10వ అధ్యాయం 33వ వచనం. 10వ అధ్యాయము మార్క్స్ వార్తలోనే 33వ వచనం. అది అన్ని జనులు ఎవరు? రోమీలు కొట్టి నడిపించి సిలువ వేసి చంపేశారు. 2వ స్టేషన్ మార్క్స్ వార్త 15వ అధ్యాయం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 15వ వచనం. 2వ స్థలం ఏంటండి? సిలువ మోసుకుంటూ వెళ్ళటం. ఎవరిని? సిలువ వేయమని అప్పగించారు కదా, ఇక సిలువ వేసి ఆయన్ని మోపించినటువంటి స్థలం 2వ స్థలం. 3వది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటిసారి సిలువ మోయలేక పడిపోయిన స్థలం. ఇదైతే బైబిల్లో ఎక్కడ పడిపోయాడు అనేది రాయలే, వాళ్ళు మాత్రం చెప్తారు. బైబిల్లో అయితే ఫలానా చోట ఈయన పడిపోయాడు అని సిలువ మోయలేకని లేదు. తర్వాత 4వది కూడా తన తల్లికి ఎదురుపడ్డ దారిలో వాళ్ళ అమ్మ కనపడుతుంది. ఎవరు? మరియా. ఆ మరియకి కనపడతాడు, ఏం మాట్లాడుకోవాలా, కనపడ్డాడు అంతే. ఆమె చూసుకున్నారు ఇద్దరు.